అదిగో అన్నవరం హరిహర నిలయం అన్నవరం. అదిగో అదిగో అన్నవరం హరిహర నిలయం అన్నవరం. శివకేశవులకు భేదమే లేదని చాటగా నిలిచిన దివ్యవరం. శివకేశవులకు భేదమే లేదని చాటగా నిలిచిన దివ్యవరం. అదిగో అదిగో అన్నవరం. స్కంద పురాణంలోని రేవఖండంలో శ్రీ సత్యదేవుని వైభవం వివరించబడింది. శ్రీమన్నారాయణుడు భూలోకము సస్యశ్యామలమై సర్వకాలములయందు పాడి పంటలతో పసిడి రాసులతో సుభిక్షంగా ఉండడానికి మానవులు దైవచింతనాపరులై దైవమందు భక్తి ప్రపత్తులతో కలిసి ఉండుటకు అత్యావతారమూర్తినై అవతరించు నఖిల హితముగన్ అని పలికినట్లు తెలుపబడింది. అశేష భక్తులచే ఆరాధింపబడుతున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో రత్నగిరి శిఖరంపై మహావైకుంఠ నారాయణ యంత్రముపై శ్రీమదాద్యాది మహాలక్ష్మీ సమేత హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపంగా ఆవిర్భవించియున్నారు. అన్నవరం త్రిమూర్తుల నివాసం. బంగాళాఖాతమునకు 11 మైళ్ల దూరంలో తూర్పు కనుమల వరుసలో చుట్టూ పచ్చని పొలాలు, మరొక వైపు ఆనుకుని ప్రవహించే పంపానది, ఆహ్లాదకరమైన మరియు సుందరమైన దృశ్యములతో కూడిన సముద్రమట్టానికి దాదాపు 300 అడుగుల ఎత్తులో ఉన్న రత్నగిరి కొండపై స్వామివారు స్వయంభువుగా వెలసియున్నారు. తొలుతగా రత్నగిరి కొండపై శ్రీ స్వామివారి విగ్రహము స్వయంభువుగా 1891 సంవత్సరంలో ఖరనామ సంవత్సర శ్రావణ శుద్ధ విదియనాడు కనుగొనబడినది. ఆ తదుపరి 1893 విజయనామ సంవత్సరంలో శ్రీ స్వామివారి మొట్టమొదటి ఆలయ నిర్మాణం 29/12/1893 తేదీన ప్రతిష్టాపన జరిగినది. అనంతరం తిరిగి 1933-34 సంవత్సరాల్లో అట్టి ఆలయమును స్థానికంగా లభ్యమైన రాయితో పునర్నిర్మించియున్నారు. అట్టి నిర్మాణము తిరిగి శిథిలావస్థకు చేరుకొనుటతో 2010 సంవత్సరంలో సదరు నిర్మాణ తొలగింపు ప్రక్రియ ప్రారంభించి 28/4/2011 తేదీన శంఖుస్థాపన జరిపి తమిళనాడులోని నమ్మక్కల్ నుండి గ్రానైట్ రాయిని తెచ్చి ఉలులతో చెక్కి పునఃనిర్మాణము పూర్తి చేసి 14/3/2012 తేదీన ఖరనామ సంవత్సర పాల్గొన బహుళ సప్తమి నాడు శ్రీ స్వామివారి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. శైవులు, వైష్ణవులు, మధ్వులు అను భేదభావం లేకుండా సర్వజనులకు ఆరాధ్యుడైన సత్యనారాయణుని సుందర రూపము సకల దేవతలకు పూజనీయము. మూతిపై మీసములు, చేత ధనుర్బాణములు, మందహాసమున విరజిమ్ము సౌమ్యాకృతి, కరుణారస చూపులతో త్రిమూర్తుల సర్వశక్తులు ఒక్కచోట ప్రకటితములగుట చేతనే శ్రీ స్వామివారు సకల జనాకర్షకులైనారు. ఈ ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడినది. ఆలయం 2 అంతస్తులలో ఉంటుంది. క్రింది భాగములో వైకుంఠ నారాయణ మహాయంత్రము మరియు భగవంతుని పీఠం ఉన్నాయి. యంత్రానికి 4 వైపులా గణపతి, సూర్యనారాయణ స్వామి, బాల త్రిపుర సుందరి, మహేశ్వరులతో కూడిన పంచాయతనం ఉంటుంది. పైభాగాన 1వ అంతస్తులో మధ్యలో సత్యనారాయణ స్వామి మూల విరాట్, కుడివైపున అనంతలక్ష్మి అమ్మవారు, ఎడమవైపు పరమేశ్వరుడు ఉంటారు. ప్రధాన ఆలయం రథం రూపంలో నిర్మించబడినది. ప్రధాన ఆలయం ముందు అనివేటి మండపం ఆధునిక వాస్తు శిల్పంతో నిర్మించబడింది. విగ్రహం స్తూపాకారంలో సుమారు 13 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందు మూలస్థానములో శ్రీ స్వామివారి ఆలయం క్రింది అంతస్తులో శ్రీమత్ త్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రం ప్రతిష్ఠింపబడింది. దిగువ భాగము బ్రహ్మదేవుని, పైభాగం విష్ణువును సూచిస్తుంది. మధ్య భాగం శివుడిని సూచిస్తుంది. దేశంలోని కొన్ని ఇతర ప్రదేశాలలో హరి మరియు హరభగవానుల ఐక్యతను సూచించే కొన్ని ఆలయాలు ఉన్నాయి. కాని ఏకకాలంలో పూజించే విధంగా త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరునికి ప్రాతినిధ్యం వహించే ఒకే విగ్రహంగా ఏర్పరచబడటం ఈ ఆలయం ప్రత్యేకత.
ఈ విశిష్టత భారతదేశంలోని ఏ ఇతర ఆలయాల్లోనూ మనకు కనిపించదు. అన్నవరంలో రత్నగిరి కొండపై త్రిమూర్తుల కలయికతో శ్రీ సత్యనారాయణ స్వామి అద్వితీయమైన రూపంలో వెలిశారని తెలిసిన అనతి కాలంలోనే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య వందల నుండి వేలకు చేరుకున్నది. ప్రస్తుతము రోజుకు సగటున 10,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో ఈ క్షేత్రంలో స్వామివారి వ్రతాలు జరుగుతుంటాయి. కొండ దిగువన గ్రామదేవత నేరేళ్లమ్మ ఆలయం ఉంటుంది. ఆ తదుపరి మెట్ల మార్గం ప్రారంభంలో తొలి పావాంచ, తరువాత కనకదుర్గ అమ్మవారి ఆలయం, మెట్ల మార్గం పై భాగంలో కొండపై వనదుర్గ అమ్మవారి ఆలయం ఉంటాయి. రత్నగిరి కొండపై ప్రధాన ఆలయానికి సమీపంలో శ్రీరామాలయం ఉన్నది. ఈ క్షేత్రమునకు శ్రీరాముడు క్షేత్రపాలకులయ్యున్నారు. ప్రశాంత సౌమ్యమూర్తి. భక్తజన సులభుడైన శ్రీరాముని దర్శించిన మానసిక అశాంతి, దిగులు తొలగిపోతాయి. శ్రీ స్వామివారి పేరులోని విశిష్టత, నామ ప్రాశస్త్యం. శ్రీ అనగా లక్ష్మీవాచకము. శ్రీ స్వామివారు లక్ష్మీపతి ధర్మ సంస్థాపన కోసం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయుటకు మహోత్సాహముతో పూనుకొంటాడని తెలియజేస్తున్నది. శ్రీ స్వామివారి పేరులో వేంకట అనే శబ్దం ఉన్నది. వేం అనగా పాపము, కట అనగా ఖండన. వేంకట అంటే పాపాలను నశింపజేయువాడు అని అర్థము. పై భావములను కలుపుకుంటే వేంకటుడు అంటే పాపాలను నశింపజేసి తరగని ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని ప్రసాదించేవాడని అర్థం. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మహాపుణ్యప్రదమైన స్వర్గమర్త్యాది లోకములలో దుర్లభమైన ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరించుట చేత దుఃఖ శోకములు నశించి ధన ధాన్యాది సర్వ సంపదలు కలుగును. స్త్రీలకు సౌభాగ్యమును, సంతానమును ఇచ్చును. అన్ని కార్యములయందు విజయమే చేకూరును. ఎన్నో చిక్కు సమస్యలలో ఉండి బాధపడుచున్నప్పుడు, తీరని కష్టములు సంభవించినప్పుడు వాటి నివారణార్థం ఈ వ్రతము ఆచరించినచో సత్ఫలితములు పొందెదరని భక్తుల విశ్వాసం. శ్రీ స్వామివారి వ్రతమును ఆచరించినచో శ్రీ స్వామివారి అనుగ్రహము పొందుటయే కాకుండా వ్రతములో ఆవాహన చేసిన అంగదేవతలైన లోకపాలకులు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహములు కూడా పొందెదరు. అన్నవరంలో వ్రతం చేసుకున్నచో విశేష ఫలితములు కలుగును. నా పేరు రేణుక. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి వచ్చాము. మాకు మ్యారేజ్ అయ్యి 5 days అవుతుంది. మేము తిరుపతి వెళ్ళి అక్కడ దేవుడిని దర్శించుకొని ఇక్కడికి వచ్చాము. సత్యనారాయణ దేవుడి వ్రతం చేపించుకున్నాము. కొత్తగా పెళ్ళైన దంపతులకి వ్రతం చేపించుకుంటే బాగుంటుంది అని, ఇంకా మా జీవితం బాగుండాలనేసి ఇక్కడికి మేము వచ్చాము. మా దర్శనం కంప్లీట్ అయింది. శ్రీ స్వామివారు స్వయంగా వెలసిన కొండపై శ్రీ స్వామివారి సన్నిధిలో వ్రతమాచరిస్తే మహాఫలదాయకమని ఎందరో భక్తులు అనేక కారణాలతో శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి వ్రతం చేసుకొనుచున్నారు. సత్యనారాయణ స్వామివారి ప్రసాదమునకు ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. వ్రతము చేసిన భక్తులందరికీ ఈ ప్రసాదము ఉచితంగా అందజేయబడుతుంది. కొండపైన, అదేవిధంగా కొండ దిగువన తొలి పావంచా వద్ద మరియు బైపాస్ నమూనా ఆలయం వద్ద ప్రసాదం విక్రయ కౌంటర్స్ ఉన్నాయి. ప్రతిరోజు జరిగే సేవలు. తెల్లవారుజామున 3:30 స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు. తదుపరి స్వామివారికి తోమాల అంటే అలంకరణ సేవ జరుగుతుంది. 5 గంటలకు ధూప సేవ నిర్వహిస్తారు. 5 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారి అభిషేకం మరియు నిత్యార్చన నిర్వహిస్తారు. 6:30 బాలభోగ నివేదన, తదుపరి 7 గంటలకు పంచహారతులు, నీరాజన మంత్ర పుష్పములు నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుండి సుమారు 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. ఉదయం 9 గంటలకు యాగశాలనందు ప్రతిరోజు కూడా ఆయుష్ హోమం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 9:30 స్వామివారికి క్షేత్రపాలకులు
శ్రీ సీతారాముల సమక్షంలో నిత్య కళ్యాణం ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు దర్బార్ మండపమునందు స్వామివారికి అమ్మవారికి అష్టోత్తర సహస్రనామ అర్చనలు భక్తులు జరిపించుకోవచ్చు. 12:30 రాజభోగము మహానివేదన జరుగుతుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు నిరంతరాయంగా సర్వదర్శనం లభిస్తుంది. రాత్రి 7 గంటలకు ప్రధాన ఆలయం నందు స్వామివారికి పంచహారతుల సేవ నిర్వహిస్తారు. రాత్రి 7:40 దర్బార్ సేవ, తదుపరి పవళింపు సేవ నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు కవాట బంధనం జరుగుతుంది. స్వామివారికి ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు ప్రాకార సేవ నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆర్జిత రథోత్సవం సేవ నిర్వహిస్తారు. నెలవారీ పండుగలు. ప్రతి నెల మఖా నక్షత్రం రోజున సత్యనారాయణ స్వామి వారికి జన్మ నక్షత్ర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. మఖా నక్షత్రం రోజున స్వామివారికి అమ్మవారికి ఈశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా అభిషేకం నిర్వహించబడుతుంది. భక్తులు స్వయంగా పాల్గొన